ఐఎస్ఐఎస్ అంతర్జాతీయంగా ఒక సిరియా లాగా, ఇరాక్ లాగా ఈ తరహాలో ఒక ఇస్లామిక్ స్టేట్, ఇస్లామిక్ దేశాన్ని స్థాపించాలంటూ కుట్రలు పన్నుతున్నటువంటి వాళ్ళు ఇప్పుడు సిరియాలో అల్బషర్ ప్రభుత్వాన్ని దించేసి ఇప్పుడు అధికారాన్ని చేపట్టింది కూడా ఐఎస్ఐఎస్ఏ. ఇరాక్ నుంచి కథ నడుపుతూ క్రమంగా ప్రపంచవ్యాప్త విస్తరణ వ్యూహంతో నడుస్తున్నటువంటి వాళ్ళు. ఈవెన్ మన దేశంలో కూడా కాశ్మీర్ లాంటి వ్యవహారాలు ఇన్వాల్వ్ అవుతున్న వాళ్ళు ఈ మధ్యనే నిదానంగా తమ కథలు నడపడం ప్రారంభించినటువంటి వాళ్ళు, స్లీపర్ సెల్స్ని పంపిస్తున్నామని ప్రకటించినటువంటి వాళ్ళు. ఇప్పుడు తాజాగా ఒక ట్రంప్ సంచలనాత్మకమైనటువంటి ప్రకటన చేశారు. ఐఎస్ఐఎస్కి సంబంధించిన ఇరాక్ లీడర్ని లేపి పడేసింది అమెరికన్ సైన్యం అన్నటువంటిది. వెంటాడి వేటాడాం అన్ఇంటరప్టెడ్, ఎక్కడ ఎలాంటి అవకాశము లేకుండా. అదే సందర్భంలో అడ్డొచ్చినటువంటి ఆటంకాలన్నీ తొలగించాం. మరొక ఐఎస్ఐఎస్కి సంబంధించినటువంటి కీలకమైన కోఆర్డినేషన్ చేసే ఇరాకీ అధికారిని లేపేశాం. గవర్నమెంట్, ఇరాకీ గవర్నమెంటు, కుర్దిష్ రీజనల్ గవర్నమెంటు వీళ్ళందరూ కూడా దీన్ని గ్రహించాలి. మేము శాంతికి కట్టుబడి ఉన్నాం, అశాంతిని రేకెత్తించే వాడిని బలి తీసుకుంటాం అని తేల్చి చెప్తున్న ట్రంప్.